నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ ప్రముఖ పత్రిక చేసిన సర్వేలో జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచి సంచలనం రేపారు. ప్రస్తుతం ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా 5వ స్థానంలో నిలవడం విశేషం. కేవలం 16 ఎంపీ స్థానాలు గల తెలుగుదేశం అధినేత జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఆయన విధానాలు నిత్య నూతనంగా అటు అధికారుల ఇటు ప్రజల మన్ననలు పొందే విధంగా ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న రాజకీయాల్లో ఆయనే ఇప్పటి నాయకుల కన్నా సీనియర్. ప్రధాని మోదీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు అప్పటి నుంచి కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎంత క్రియాశీలకంగా ఉంటారో ప్రతిపక్ష నేతగా కూడా అలాగే వ్యవహరించేవారు. 7 పదులు దాటిన వయసులో కూడా చంద్రబాబు ఎండనక వాననక 2024 ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఓ పత్రిక ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో మొదటి 4 స్థానాల్లో మోడీ, ఆర్ఎస్ఎస్ నేత భగవత్, అమిత్ షా, రాహుల్ గాంధీ ఉన్నారు. వీరు నలుగురు జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. ప్రపంచంలో భారత్ను ప్రముఖంగా గుర్తించడంలో మోదీ విదేశాంగ విధానం ఆయనను మొదటి స్థానంలో నిలిపింది. సొంత బలంతో మూడోసారి విజయ తీరాలకు బీజేపీని చేర్చలేకపోయినా ప్రపంచ కీలక నేతలతో మోడీ నెరసిన సంబంధాలు భారత్ను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అలాగే అమిత్ షా స్ట్రాటజీ బీజేపీని ఇప్పటికే జాతీయంగా రాష్ట్రాలలోనూ అధికారానికి దగ్గరగా తీసుకువెళ్తోంది. హర్యానా ఉదంతమే తాజా ఉదాహరణ. ఇక రాహుల్ గాంధీ విధానం కాంగ్రెస్ ను 2 రాష్ట్రాలలో అధికారంలో తేవడంతో పాటు పార్టీకి జవసత్వాలు కల్పించడంతో 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర రాజకీయాల్లోనే తలమునకలుగా ఉన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా వైసీపీ రాక్షస పాలనపై అలుపెరగని పోరాటం చేస్తూ తన దృష్టిని పూర్తిగా రాష్ట్రంపైనే కేంద్రీకరించారు. అంతకుముందు 5 ఏళ్లు రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న రాష్ట్ర విభజన సమస్యల కారణంగా ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి సారించలేదు. రాజధాని అమరావతిని రూపుదిద్దే పనిలో రికార్డు స్థాయిలో భూమి సేకరించి అభివృద్ధి బాటలు వేశారు. 2019లో ఊహించని పరాజయంతో విపక్షానికే పరిమితమైన తెలుగుదేశం పార్టీని 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించేలా నడిపించడంలో పెట్టిన అవిశ్రాంతంగా శ్రమించారు. పడిలేచిన కెరటంలా 2024లో తిరిగి అధికారం సాధించి మళ్లీ అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును స్కిల్ కేసులు అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. చంద్రబాబు వ్యూహరచనలో మేటి. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జాతీయంగా మోదీని, స్థానికంగా జగన్ను ధీటుగా ఎదుర్కొని నిలిచారు. 2019 ఎన్నికల ముందు ప్రధాని మోదీతో ప్రత్యేక హోదా విషయంలో విభేదించడం ద్వారా ఆయన వ్యూహాలు బెడిసికొట్టిన 2024 నాటికి తిరిగి పడి లేచిన కెరటంలాగా మోదీతో సఖ్యత నెరపి అఖండ విజయం సాధించడంతో పాటు ఎన్డీఏలో కీలకంగా మారారు. అయినా జాతీయ రాజకీయాల జోలికి వెళ్లకుండా కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలపడం, అమరావతి, పోలవరం పూర్తి లక్ష్యంగా ముందుకు సాగిపోతున్నారు. జాతీయ వ్యవహారాల్లో తలదూర్చక రాష్ట్రమే ప్రియారిటీగా పనులు చేసుకుంటూ పోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించినట్లు, బాబు అనుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారన్న మాటలలో నిజం ఉంది. కానీ తాను నమ్మిన స్నేహితులను మోసం చేయలేని తత్వం ఆయనను ఎక్కడో నిలబెట్టింది. తనకున్న 16 స్థానాలతో ఎన్డీఏను 3వ అధికారంలో నిలబెట్టారు. 1996లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ను కాదని యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ చాణక్యానికి ఒక మచ్చుతునక. అబ్దుల్ కలాం లాంటి గొప్ప దార్శనికుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత ఆయనదే. వాజ్పేయి ప్రధానిగా ఎన్డీఏలో బాబు కీలకంగా వ్యవహరించిన అనుభవం మర్చిపోలేం. ఏది ఏమైనా ఈ శతాబ్దపు ప్రముఖ రాజకీయ నాయకులలో చంద్రబాబు స్థానం ముందు వరుసలోనే ఉంటుందనడంలో ఇసుమంతైన అతిశయోక్తి లేదు.